ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు, శుభాకాంక్షల కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా ఇండియన్ రిపోర్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని రైతునగర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, న్యాయవాది బాబురావు, గోస్పాడు మండల కన్వీనర్ కాటంరెడ్డి తులసీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మానవతా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధిస్తుంది అని పేర్కొన్నారు. సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రిపోర్టర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే దాని ఓకే సెంటర్లో మన నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతిభా వృద్ధాప్యాశ్రమాన్ని నిర్మించి ఆయన గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆయన ఎన్ని రకాలుగానో ఇక్కడ వీళ్ళకి సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఆనందించాల్సిన విషయము. ఎందుకంటే మన ఇళ్ళల్లో చిన్నగా ఒక తల్లిదండ్రులు సాగలేని పరిస్థితుల్లో కూడా ఆయన ఒక సంస్థను స్థాపించి ఈ సంస్థను అన్ని రకాలుగా అందరికీ ఆదుకుంటూ ఉండే నారాయణ గారికి ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలను కూడా ఎంతో విధంగా ప్రతి సంవత్సరము ఏదో ఒక రకంగా ఘనంగా దీన్ని పార్టిసిపేట్ చేసుకుంటూ 10 మందికి తెలియజేసుకుంటూ దీన్ని మీడియా ద్వారా కానీ ప్రతి ఒక్కరి ద్వారా చేసిన మన జయప్రకాష్ గారికి కూడా విలేకరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఈనవుడి ఫరూక్ సార్ కూడా రావాల్సింది. ఆయనకి ఈరోజు కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన రాకుండా ఆయన తనయుడు ఫిరోజ్ గారు ప్రధాన కార్యదర్శి, యువకుడు, అన్ని ముందరుండి నడిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమానికి హాజరై మీ అందరినీ సందర్శించడం ఆయన కూడా మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. కాకపోతే ముఖ్యంగా ఈ వృద్ధులకు ఆశ్రమాలు పెట్టి చేయడం అనేది గతంలో లేదు. ఇప్పుడు ఈ కాలంలో ఇది చేయబట్టి చాలా మంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు నంద్యాల జిల్లా టౌన్ ఈశ్వర్ నగర్లో ప్రతిభా వయోజన వృద్ధాశ్రమం నందు ఫౌండర్ గారు నారాయణ గారి సారథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం, ఆ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారు ముఖ్య అతిథిగా రావడం, ఈ వృద్ధుల మధ్యన చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం, ఆయన అతిథిగా వచ్చి వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకొని భవిష్యత్తులో వృద్ధులకు తోడుగా అండగా ఏ సమస్యలు వచ్చినా, ఏ యొక్క ఇబ్బందులు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చే పరిష్కారానికి ముందుంటామనేటువంటి తెలియజేసినటువంటి ఒక మహానాయకుడు మన ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారు ఈరోజు వృద్ధాశ్రమంలో ఈరోజు ఘనంగా ఈ యొక్క ప్రతిభ వృద్ధాశ్రమం నందు జరపడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వంలో, మా నాయకుని నాయకత్వంలో ఫిరోజ్ సార్ గారు ఎక్కడ పేదలు ఉన్నారు, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ వృద్ధులు ఉన్నారు, వారు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎప్పటికప్పుడు వారి యొక్క సమస్యలు మా నాయకుని దృష్టికి తీసుకొచ్చే పరిష్కరించడానికి ముందున్నా అని తెలియజేసినటువంటి ఒక మహానాయకుడు నిరంతరము 365 రోజులు మన నంద్యాల నియోజకవర్గంలో పర్యవేక్షిస్తూ ఎక్కడే గాని ఈరోజు ఇక్కడ మన రైతు నగరం దగ్గర మన ఓల్డేజ్ హోమ్లో ప్రతిభ ఓల్డేజ్ హోమ్
ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మన నారాయణ గారికి, ప్రకాష్ అన్నకి, అట్లానే మన తులసి అన్నకి, బాబురావు గారికి. ఇక్కడ ఏమంటే ఈరోజు మనం 76th బర్త్డే మన చంద్రబాబు నాయుడు గారిది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఎందుకంటే వీళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ చాలామంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, అయితే కూడా వాళ్ళు పేరెంట్స్ని ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేయడం చాలా అంటే బాధాకరం. ఎందుకంటే మనం ఎంతకాలం కానీ పేరెంట్స్ ఉంటేనే పేరెంట్స్ బాగుంటే మనం బాగున్నట్టే. ఇంకా ఈ వయసులో కూడా పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయినారు పిల్లలు చాలామంది. చాలా బాధాకరం అండి. ఎందుకంటే పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడ్డారో చిన్నప్పటి నుంచి అది మనకు తెలుసు. మన ఎడ్యుకేషన్ కానీ, ఉద్యోగం కోసం కానీ, ప్రతి దానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళకి మనం ఒక్కసారి గుర్తించుకోవాలా. ఈ వయసులో వాళ్ళకి తీసుకువచ్చి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వదలడం చాలా బాధాకరం. ఎనీహౌ నారాయణ గారికి నేను ధన్యవాదాలు తెలుసు చేసుకోవాలా. ఎందుకంటే ఇవాళ అందరికీ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి అందరికీ ఒక ప్లేస్లో పెట్టి 3 పూట్ల వాళ్ళకి అంటే సహకారం చేసి అట్లాంటి మనుషులు చాలామంది ముందుకు రావాలా. ఎందుకంటే మనం చూస్తే చాలా బాధాకరం అంటుంది నాకు. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళందరూ ఒక పిల్లల తోడుగా ఉండాల్సింది, మనవరుల తోడుగా ఉండే వాళ్ళు అంతా ఏమంటే మీరు చూస్తే ఒకసారి చూడండి, వాళ్ళకి చూస్తే బాధ అనిపిస్తుంది. ఎనీవేస్ మన గవర్నమెంట్ తరఫున కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరికీ సహకారం చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు.